హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలరాతి వ్లాగ్స్. సో ఈరోజు ఒక చిన్న మినీ బ్లాగ్తో అయితే మీ అందరి ముందుకు వచ్చేసాను. నేనైతే ప్రెజెంట్ బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉన్నాను అనమాట. ఒక యూట్యూబ్ వర్క్ మీద మేమైతే ఇక్కడికి వచ్చాము అండ్ ఇక్కడ నుంచి మైసూర్ వెళ్ళాలి. సో మైసూర్ వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే కొన్ని ప్లేసెస్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ముఖ్యంగా మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం వర్క్ అవ్వగానే. సో అక్కడికి వెళ్ళి అదంతా కవర్ చేసి మీ అందరికీ చూపిస్తాను. అండ్ ప్రెజెంట్ బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా నేను టెర్మినల్ 2 ఫస్ట్ టైం రావడం అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు టెర్మినల్ 1లోకి వెళ్ళాం. సో ఈ ఎయిర్పోర్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో ఎయిర్పోర్ట్ అండ్ మైసూర్ ప్యాలెస్ కూడా మీ అందరికీ చూపిస్తాను బ్లాగ్ని అయితే. అండ్ వర్క్ స్కిప్ చేయకుండా చూసేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఎయిర్పోర్ట్ స్టార్టింగ్ లో అయితే గ్రీనరీతో ఒక బ్యూటిఫుల్ వ్యూ ఉంది. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటే చాలా బాగా వస్తాయి. ఈ ప్లాంట్స్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో. ఇలాంటి టైప్ ఆఫ్ మొక్కల్ని ఇది వరకు నేనైతే ఎప్పుడు చూడలేదు. ఎయిర్పోర్ట్ అంటేనే అన్ని రకాల షాపింగ్ కాంప్లెక్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ముందుగా వస్తే మనకి నచ్చినంత సేపు నచ్చినవన్నీ షాపింగ్ చేసుకోవచ్చు. ఇదే బెంగళూరు ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2. ఇప్పుడు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాక మేమైతే మైసూర్ స్టార్ట్ అవ్వాలి. మైసూర్లో మా వర్క్ కంప్లీట్ చేసుకున్నాక మైసూర్ ప్యాలెస్కి అయితే స్టార్ట్ అయ్యాం. సో ఫైనల్ గా మైసూర్ ప్యాలెస్ వచ్చేసింది. వెళ్ళబోతున్నాం అండ్ ఈరోజు సండే కదా, చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. బట్ నేనైతే మీ అందరికీ ప్రతిదీ క్యాప్చర్ చేయడానికి చూపించడానికి ట్రై చేస్తాను. సో బ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. మేమైతే ప్యాలెస్ లోపలికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. హేమంత్ అని అయితే టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళారు. అంతేనా? అంతే అంతే. టికెట్ తీసుకొని వెళ్ళాడు. నా గుండెలో కదా నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. సరే ఏదైతే ఏంటి కానీ మేమైతే ఫైనల్ గా బెంగళూరు వచ్చాము. సో ఇక్కడ మైసూర్ కి కూడా వచ్చాము. ఇంత దూరం వచ్చి ఏదైనా చూడాలి కదా, అందుకే మైసూర్ ప్యాలెస్ మీ అందరికి చూపిద్దామని. రోజు ఈ ముగ్గురిని చూసి ప్యాలెస్ లోపలికి ఎంటర్ అయ్యే ముందు మన బ్యాగ్స్ అన్ని కూడా స్కాన్ చెకింగ్ ఇవ్వాలి. రెండు కళ్ళు సరిపోవడం లేదు. చాలా అంటే చాలా బాగుంది. చాలా పెద్దగా ఉందన్నమాట. నేను ఎప్పుడు అసలు ఇలాంటి ప్యాలెస్ని ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం అనమాట ఒక ప్యాలెస్కి రావడం. ఫస్ట్ టైం వచ్చిందే చాలా బెస్ట్ టైం ఎక్స్పీరియన్స్లా ఉండిపోయేలా ఉంది. ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది. తాజ్మహల్కి ఆల్రెడీ నేను 3rd క్లాస్లో ఉండేటప్పుడు వెళ్ళాను. మమ్మల్ని తీసుకెళ్దాం కానీ నువ్వు ఎప్పుడు తీసుకెళ్తావు ఆర్తిని? వచ్చారు పార్టీ తీసుకెళ్ళి తాజ్మహల్ కి. అంటే అది తీసుకొచ్చాను కదా. ప్యాలెస్ రా, ప్యాలెస్ కి ఒక మహల్ కి కూడా తేడా తెలియదు. లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు మేము. రైన్ అయితే చాలా ఎక్కువగా ఉంది. మాక్సిమం ఎక్కువ శాతం బెంగళూరులో కర్ణాటక ఏరియాస్లో ఎక్కువ రైన్ పడుతూ ఉంటుందంట. సో మాకైతే స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం పడింది, ఫోన్లో తగ్గింది కదా అనేసరికి మళ్ళీ ప్యాలెస్కి వచ్చిన ఒక 5 minutesకే మళ్ళీ రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో లోపలికి వెళ్ళిపోతే ఏ రైన్ ఉండదు. మంచి మంచి బ్యూటిఫుల్ సీనరీస్ని అయితే నేను మీకు చూపిస్తాను. ముందు నుంచి అయితే ఎంట్రీ లేదు, చుట్టూ గ్రిల్స్ ఉన్నాయి. సో అందుకే మేము బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం. సో హౌ వాజ్ యువర్ ప్రొఫైలింగ్? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? మేము వీకెండ్ టైం, అది కూడా సండే టైంలో రావడం వల్ల ఇక్కడైతే చాలా మంది జనాలు ఉన్నారు. లోపలికి వెళ్దామంటే జనాలు అందరూ గుంపుగా ఉన్నారు. మాకు ఎటు నుంచి వెళ్ళాలో కూడా అర్థం కావడం లేదు.
ప్యాలెస్ లోకి వెళ్లే ముందు స్టార్టింగ్ లో అయితే హ్యాండ్ మేడ్ జ్యువెలరీ, హ్యాండ్లూమ్ సారీస్ అయితే షాపింగ్ చేసుకోవడానికి పెట్టారు. ఇక్కడ ఏదో మనం టెంపుల్స్ కి ఎలా లైన్ కడతామో అలా లైన్ కట్టినట్టు ఉంది అనమాట. దేవుడి దర్శనానికి కట్టినట్టు ఉంది. నిజంగా చాలా క్రౌడ్ కదా. రాజుల ప్యాలెస్ అంటే మాత్రం ఉంటుంది. చంద్రముఖి గదిలో ఉంది ఇది. పారాయ్ పారాయ్. మనకి చాలా విగ్రహాలను అయితే ఇక్కడ అన్ని కలెక్ట్ చేసి పెట్టారు అనుకుంటా. చాలా బాగుంది. అండ్ ఆర్కిటెక్చర్ అయితే మాత్రం సూపర్ ఉందన్నమాట. చాలా బాగుంది. ఒక లైటింగ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ చూస్తుంటే ఎలా ఉంది అంటే లైక్ ఈ ప్యాలెస్ కి సంబంధించిన రాజుల కోసం ఏదో చరిత్ర ఉన్నట్టుంది. వాటి పెయింటింగ్స్ అయితే ప్రతి వాల్ మీద ఉన్నాయి. చెప్తున్నారు ये जी कंपनी का फैन जनरल इलेक्ट्रिक फ्रॉम यूएसए कॉइल तक चेंज नहीं किया अभी भी काम करते हैं 1905. భారతదేశంలో ఉన్న పెద్ద భవనాలలో ఈ మైసూర్ ప్యాలెస్ కూడా ఒకటి. ఈ ప్యాలెస్ ని పాలించిన రాజుల ఆభరణాలు, చిత్రపటాలు వచ్చిన టూరిస్టులందరూ చూడడానికి ఉంచారని నేనైతే గూగుల్లో చదివాను. సో ప్యాలెస్ కి వచ్చిన వాళ్ళు అలా చూసి వెళ్ళిపోకుండా ఈ ప్యాలెస్ కోసం వెనక ఉండే చరిత్ర అంతా తెలుసుకోవాలని వీళ్ళు ప్రతి ఫొటోస్ అండ్ పెయింటింగ్స్ పెట్టారు. సో చాలా బాగుంది చూడడానికి. 1399 నుంచి 1947లో మన ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చే వరకు ఈ మైసూర్ ప్యాలెస్ ని ఓడయార్ అనే వంశస్థులు పాలించారంట. అప్పట్లో ఈ ప్యాలెస్ ని పాలించిన రాజులు, రాణులు వారి జ్యువెలరీని అలాగే వారికి ముఖ్యమైన వస్తువులన్నిటిని దాచుకునే పెట్టెల్ని కూడా ఇక్కడ భద్రంగా ఉంచారు. అప్పట్లో లిఫ్ట్ అనుకుంటా, స్టెప్స్ తో పాటు ప్రెజెంట్ మన ఇళ్ళల్లో ఉంటే లిఫ్ట్ ఎలా ఉందో అప్పట్లో కూడా లిఫ్ట్ ఉన్నట్టుంది. ये सब क्या है सर? ये ड्रेसिंग रूम, महाराजा ड्रेसिंग रूम. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూస్తుంటే అసలు ఎలా కట్టారని అయితే అనిపిస్తుంది. ఏదైనా సరే ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా, అప్పుడులో కట్టినవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఫోటోలు తీసుకుంటున్నారు నన్ను వదిలేసి. దిస్ బుల్షిట్ గైస్ టేకింగ్ ఫోటోస్ వితౌట్ మీ. ఏంట్రా ఇది? కొంచెం స్లోగా డీల్ చేయాలి. ఇక్కడ కూడా మనకేమో దేవుళ్ళ విగ్రహాలు అయితే కొన్ని ఉన్నాయి. మేబీ అప్పటికి సంబంధించిన విగ్రహాలు ఏవో అయి ఉంటాయి. అన్నిటినీ జాగ్రత్తగా ఉంచారనమాట టూరిస్టులు వచ్చి అన్ని చూడడానికి. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అందరూ ఇక్కడ ఆగిపోయి ఇంట్రెస్టింగ్ గా ఫొటోస్ ఎందుకు తీసుకుంటున్నారా అనుకున్నాను. తర్వాత చెప్పారు అక్కడ గోల్డెన్ హౌడా ఉందని, అంటే బంగారు పీఠం లాంటిది. లొకేషన్ రా బాబు, నిజంగా మూవీ లొకేషన్స్ అయితే మూవీ ఎఫెక్ట్లా ఉంది చూడటానికి. అయితే చాలా బాగుంది. కలర్ కాంబినేషన్, పెయింటింగ్స్ చెక్కు చెదరకుండా ఎన్ని సంవత్సరాల నుంచి అలా ఉంచారో తెలియదు కానీ చాలా బాగుంది అనమాట. పిక్స్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంది. అండ్ ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్లోని లైక్ మనకి ఏమైనా ఇప్పుడు మనం షోస్ లాంటివి ఎలా చేస్తామో అప్పుడులో అలా ఏమైనా పర్ఫార్మెన్సెస్ ఆర్ ఏమైనా జరిగితే రాజులు ఇక్కడ కూర్చొని చూసేవారంట. అక్కడ యుద్ధాలు లాంటివి జరిగేవారంట. చాలా మంది చెప్తున్నారు. ప్రతి సంవత్సరం దసరా పండక్కి ప్యాలెస్ లో ఘనంగా ఉత్సవాలు జరిపేవారంట. అలాగే ఇక్కడే కళాకారులందరూ కలిసి ప్రదర్శనలు ఇచ్చేవారంట.
అరేవా ఒక లొకేషన్ నుంచి ఇంకొకటి ఉందన్నమాట. చూస్తున్న కొద్దీ మంచి మంచి వస్తూనే ఉన్నాయి, చూస్తూనే కొద్దీ ఇదైతే వెండి ద్వారం అనుకుంటా. అప్పుడులో ఎక్కువ రాజుల కాలం కదా, సో అన్నీ వెండి ఉంటాయి. చుట్టూ చూసినా సరే వెండి తలుపులు అన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. అండ్ ఇక్కడ వీళ్ళైతే మనకి ప్యాలెస్ ఇంకొంచెం అట్రాక్టివ్గా ఉండడానికి పెయింటింగ్స్, కలర్ కాంబినేషన్, లైట్స్తో సహా చాలా అంటే చాలా బాగా జనాలకి అట్రాక్టివ్గా ఉండేలా అరేంజ్ చేశారనమాట ఇవన్నీ. నెక్స్ట్ ఏముంటుందో చూద్దాం. అండ్ కొంచెం ముందుకు వచ్చాక షాపింగ్ చేసుకోవడానికి టెంపుల్ థింగ్స్ అండ్ బుక్ స్టాల్స్ కూడా ఉన్నాయి. మేమైతే ప్యాలెస్లో నుంచి బయటకు వచ్చేసాము. మాకైతే చాలా తొందరగా అయిపోయినట్టుంది అనమాట. నువ్వే కంగారు పెట్టావు, చూసిన శుభ్రంగా నెక్స్ట్ చూడడానికి కంగారు పెట్టింది నువ్వే. నన్ను పూర్తి చూడడం లేదు, క్యాప్చర్ పూర్తి చేయడం లేదు. టైం అయిపోతే మళ్ళీ కొన్ని ఏమైనా చూడవలసిన మిస్ అయిపోతామేమో అని కొంచెం కంగారు అయితే పడ్డాము. సో మాకైతే ఏంటి ఇంత బే అయిపోయింది, ఇంకాసేపు ఉంటే బాగున్నాయి కదా ప్యాలెస్, ఇంకా చూద్దాం అన్నట్టు అయితే అనిపించింది. సో లోపల ప్లేస్ అయితే మాత్రం చాలా అంటే చాలా నాకు నచ్చింది. అండ్ కొంచెం ఈ ప్యాలెస్ బ్యాక్ సైడ్కి వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడ కూడా ఏమైనా ఉంటే కొంచెం మిస్ అవ్వకుండా చూద్దామని. సో మాతో పాటు మీరు ఇక్కడ వచ్చేసేయండి. ప్యాలెస్ బ్యాక్ సైడ్ అయితే ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ పేరు ప్రసన్న కృష్ణ స్వామి టెంపుల్. ఈ మైసూర్ ప్యాలెస్ ని, ఇక్కడున్న టెంపుల్స్ ని 14వ శతాబ్దంలో అయితే కట్టారంట. సో సారీ సార్, ప్యాలెస్ మీకు ఎలా అనిపించింది మైసూర్ ప్యాలెస్? ఇప్పుడు ఒక మాట చెప్తాను నేను. ఇప్పుడు ఇంట్లో నువ్వు ప్రిపేర్ చేసిన స్వీట్ నీకు ఎలా అనిపిస్తుంది? నాకు అర్థం కాలేదు సార్. మామూలుగానే అనిపిస్తుంది. సో నాకు కూడా అలాగే. ఇప్పుడు నా రాజ్యం, నా కోట, నా సామ్రాజ్యం ఏంటిది మాకేంటిది అంటున్నాను. నాకు ఎలా అనిపించింది అంటే నేనేం చెప్తాను. ఇది మీ సామ్రాజ్యం? ఒకప్పుడు నేను కింద జన్మలో నేనే ఇదంతా యాక్చువల్గా బిల్డ్ చేసి ఎక్కడ కట్టే ఉంటాను. మనము చాలా మంది అంటూ ఉంటారు కదా మైసూర్ మహారాజా. ఓకే, కింద జన్మలో మైసూర్ మహారాజా సౌరిక్ సార్. మామూలుగా నెక్స్ట్ నుంచి తమ్ముడు అదే పెట్టు, మామూలు దద్దరిల్లు అందరూ వచ్చి గుమ్మేస్తారు. సో నాకైతే బాగా నచ్చింది. తక్కువ టైం చూసినా సరే బాగా కంగారు పెట్టింది. మెయిన్గా పదం అనుకొని. సో నేను తీసుకున్నా సరే నేను కొంత టైంలో ఆ వ్యూస్ చూసినా నిజంగా వ్యూస్ అని చాలా బాగున్నాయి. మైసూర్లో కూడా మన సబ్స్క్రైబర్స్ చాలా మంది నన్ను కలిశారు. చూసారు కదా, ఇదే మైసూర్ ప్యాలెస్ అన్నమాట. నాకైతే ఇక్కడికి వచ్చే ముందు చాలా ఎగ్జైటింగ్గా ఉండేది. అసలు ప్యాలెస్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అని గూగుల్లో కొన్ని ఇమేజెస్ చూసినప్పుడే వావ్ చాలా ఇదేదో బాగున్నట్టుంది, డైరెక్ట్గా వెళ్ళి చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఫైనల్గా అయితే ఒక షూట్ పని మీద ఇక్కడ వర్క్ ఉండబట్టి అలా వచ్చి మొత్తానికి మేమైతే ప్యాలెస్ అంతా చూసేసాము. చాలా బాగుంది. అండ్ లోపల ఆర్కిటెక్ట్ దగ్గర నుంచి కలర్ కాంబినేషన్ ఆఫ్ పెయింటింగ్స్ కానీ, లేకపోతే వచ్చిన టూరిస్టులు అందరికీ కూడా ప్రతిదీ ప్యాలెస్ చూసి వెళ్ళిపోకుండా ఇంచ్ వాళ్ళు ఇన్ఫర్మేషన్తో సహా రాజుల ఫొటోస్, వాళ్ళు ఎలా ఉండేవారు, వాళ్ళు భోజనం చేసే గది, డ్రెస్సింగ్ రూము, అండ్ వాళ్ళు మిరర్స్ అండ్ ఆభరణాలు దాచుకునే బాక్సెస్ అన్నీ కూడా బాగా స్టోర్ చేశారనమాట. యాక్చువల్గా ఇన్ని సంవత్సరాలు అవి దాయడం అనేది కూడా చాలా అంటే చాలా మంచి థింగ్. అండ్ వస్తున్న కాలంలో ఏంటంటే జనరేషన్ మారుతూ ఉంటుంది, బట్ పాతకాలంవి కూడా అలా సేకరించి అన్నీ ఒక దగ్గరికి వెళ్ళి అప్పట్లో ఇలా ఉండేవాళ్ళం, అప్పట్లో ఒక రాజులు అంటూ ఇలా ఉండేవారు, అప్పట్లో వాళ్ళ సేకరణ ఇలా ఉండేదన్నందుకు ఒక మంచి పాయింట్ మీద అయితే ఇలాంటివన్నీ ఉంచడం నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మైసూర్కి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ మైసూర్ ప్యాలెస్ని అయితే విజిట్ చేయండి. అండ్ మార్నింగ్ 10 to మనకి 6 వరకు అయితే ఓపెన్గా ఉంటుందన్నమాట. ఆ టైమింగ్స్లో తప్పకుండా రావడానికి ట్రై చేయండి. అండ్ మరి అంటే 6 అంటే అంత లేట్ కాకుండా ఒక 4కి ఇలా వచ్చేలా చూసుకుంటే అన్ని నిదానంగా నీట్గా చూసుకోవచ్చు అనమాట. మేము ఆల్రెడీ 5:30కి ఇలా వచ్చి కంగారు పడిపోయి ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. సో మైసూర్ ప్యాలెస్ అయితే నాకైతే చాలా నచ్చింది అండ్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసుకోండి. అండ్ ఫర్ మోర్ వ్లాగ్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. షైనింగ్ ఆఫ్ మీ అల్లరి ఆర్తి. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీ అందరి ముందు ఉంటా.